మన లైఫ్లో కూడా కొన్ని కొన్ని సమయాలు ఉంటాయండి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ బ్రతుకుకి ఇది చాలా అనిపిస్తుంది. ఒక్కోసారి నాకు మందిరంలో కూర్చున్నప్పుడు కూడా అదే అనిపిస్తూ ఉంటుంది. ఆయన వాక్యాన్ని వింటూ దేవునిలో ఆనందిస్తూ బలపడుతుండగా ఈ బ్రతుకుకి ఇది చాలే, ఇంక ఈ టైం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది. శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు వారికి దేవునితో ఉన్న అనుబంధము, యేసయ్య యొక్క దర్శన భాగ్యము, యేసయ్యతో కలిసి తిరుగుతూ పరిచర్య చేస్తూ వారు చాలా శ్రేష్టమైన అనుభవాలు పొందుకున్న తర్వాత, ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య మరణించిన తర్వాత ఇప్పుడు వారి మనసులో చాలా కృంగుదల ఉంది, చాలా నిరుత్సాహం ఉంది, చాలా అధైర్యం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక చీకటి దినాల్లాగా ఉన్నాయండి. యేసయ్య వారితో ప్రత్యక్షంగా ఉన్నప్పుడేమో గ్లోరియస్ డేస్ అని చెప్తే మహిమాన్వితమైన అనుభవాలు. ఎందుకంటే మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువారు శరీర రూపంలో వారితో పాటు వారి దగ్గరగా ఉండే ఆ గొప్ప అనుభవాన్ని, ఆ గొప్ప ఎక్స్పీరియన్స్ వారికి ఇచ్చారు. అయితే ఇప్పుడు యేసయ్య చనిపోయిన తర్వాత శిష్యుల మనసుల నిండా కృంగుదల, కలవరము, బాధ, చింత, ఏంటి ఫ్యూచర్ ఏంటి, అసలు యేసయ్య సేవ మేము ఎలా చేయాలి, యేసయ్య చనిపోయారు, మరణాన్ని జయించి మృతిని గెలిచి తిరిగి లేస్తాను 3వ దినమని ఆయన చెప్పారు. అఫ్కోర్స్ పేతురుకు మరికొంతమంది శిష్యులకు ఆయన కనబడ్డారు, కానీ అందరూ అక్కడ లేరు. పునరుత్థానుడైన యేసయ్యను చూడడానికి అందరి శిష్యులు అయితే వెళ్ళలేదు. సో వారి మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా ఆందోళన ఉంది. ఆ సమయంలో తలుపులు మూసుకొని ఉన్నారంట. దే వర్ ఫిల్డ్ విత్ ఫియర్. చాలా భయంతో వారు నింపబడిన సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలో నిలిచి, వాట్ వాజ్ ద ఫస్ట్ వర్డ్ దట్ జీసస్ స్పోక్? మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకున్న ఒక మాట ఏంటంటే, యేసయ్య తన జీవిత కాలంలో ఒక్క వ్యర్థమైన మాట కూడా పలకలేదండి. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరి కదా. హీఈస్ ఆర్ ఎగ్జాంపుల్, హీఈస్ ఆర్ రోల్ మోడల్. ఇప్పుడు యేసు ప్రభువును అనుసరించే వారముగా మనము కూడా వ్యర్థమైన వాటికి దూరంగా ఉండాలి. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన పద్ధతులు, వ్యర్థమైన వ్యక్తులు, కొన్నిసార్లు వారితో సహవాసం చేస్తే మనం కూడా కల్తీ అయిపోతాం. వ్యర్థమైన మాటలకు కూడా మనం దూరంగా ఉండాలి. యేసు ప్రభు పలికిన ప్రతి మాట ఒక ఆణిముత్యమే. యేసు ప్రభు పలికిన ప్రతి మాటలో జీవం ఉంది. యేసయ్య పలికిన ప్రతి మాటలో చాలా ప్రాధాన్యత ఉంది. ఎవ్రీ వర్డ్ హ్యాస్ అ సిగ్నిఫికెన్స్. ఇప్పుడు శిష్యులున్న పరిస్థితుల్లో వాట్ వాస్ ద నీడ్ ఆఫ్ ది అవర్? వాళ్ళకి అసలు ఏం కావాలి? ఒక గదిలో ఉన్నారు, యూదులకి భయపడున్నారు, హృదయం నిండా కలవరంతో ఉన్నారు. ఇప్పుడు యేసయ్య వారికి కనబడగానే ఆయన పలుకుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే, వారికి ఏం అవసరమో అది పలికాడండి. ఫస్ట్ ఒకసారి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. గాడ్ స్పోక్ టు దెమ్ ద వెరీ వర్డ్స్ దట్ దే నీడెడ్ టు హియర్ అట్ దట్ టైం. ఆ సమయంలో ఆ మాటలు వాళ్ళు వినాలి. వింటేనే వాళ్ళకి ధైర్యం వస్తుంది, వింటేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. ఆ మాటలే యేసయ్య పలికారు. ఏం పలికారు అని ఆలోచన చేస్తే, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. రెండవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 20వ వచనం, ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి, ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటుందేమో, తలుపులు మూయబడి ఉండగా నేను ఎలా వచ్చాను, అసలు యేసయ్యనా లేకపోతే మనం ఏమన్నా భ్రమపడుతున్నామా? మనుషులు కాబట్టి వీళ్ళలో ఇటువంటి ప్రశ్నలు ఏమైనా ఉండొచ్చు. బట్ ఐ వాంట్ టు కన్ఫర్మ్ టు దెమ్ దట్ ఐ యామ్ జీసస్. యేసయ్యను నేనే అని వారికి ఒక స్పష్టత రావాలి. కాబట్టి యేసయ్య తన చేతులను ప్రక్కను శిష్యులకు చూపించగానే వాళ్ళ మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా ఏమన్నా ఉండుంటే అవన్నీ కూడా తొలగిపోయి గాడ్ గేవ్ దెమ్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. యేసయ్య, పునరుత్థానుడైన యేసయ్య తన శిష్యులు ఒక గదిలో కలవరంతో నిండి ఉన్న సమయంలో వారికి కొన్ని బహుమానాలు ఇచ్చారండి. ఏంటా బహుమానాలు అంటే, మొట్టమొదటి బహుమానము ద గిఫ్ట్ ఆఫ్ పీస్. ఒకసారి దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గిఫ్ట్లు అనగానే మనకి చాలా ఇష్టం కదా. ఎవ్రీవన్ లవ్స్ గిఫ్ట్స్. పిల్లలకి ఇంకా ఇష్టం గిఫ్ట్లు అంటే. కొన్నిసార్లు పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఆ గెస్ట్లు అక్కడే ఉంటారు, కానీ వీళ్ళు తెరిసేస్తూ ఉంటారు. ఎందుకంటే కంగారు అనమాట, అందులో ఏముంటుంది. కొంచెం తొందరపడకండి నాన్న, తర్వాత అసలు అందులో ఏముంది. ఇప్పుడు అర్జెంటుగా గిఫ్ట్స్ బ్రింగ్ గ్రేట్ జాయ్. బహుమానాలు అనేవి మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. పెద్దోళ్ళం అయినప్పటికీ కూడా ఎవరైనా మనకి ఏదైనా బహుమతి ఇస్తే సంతోషపడతాం. సరే, దేవుని బిడ్డలుగా తీసుకోవడం కంటే ఇవ్వడంలో ఎక్కువ ఆనందం ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. బట్ జీసస్ గేవ్ దెమ్ అ గిఫ్ట్.
యేసయ్య వారికి 3 బహుమానాలు ఇచ్చారండి. ఏంటా 3 బహుమానాలను ఆలోచన చేస్తే, మొట్టమొదటి బహుమానము సమాధానము అనే బహుమానం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భారభరితమైన వారి హృదయాలు, భయంతో నిండిన వారి హృదయాలు వారిని దృఢపరచాలంటే ఆయన సమాధానాన్ని పలికాడు. హీ ఫిల్డ్ దేర్ హార్ట్స్ అండ్ మైండ్స్ విత్ పీస్. చాలాసార్లు మన జీవితంలో మన లోపల భయంకరమైన తుఫానులు చెలరేగుతూ ఉంటాయి. బయటకి మాత్రం చాలా నిమ్మళంగా కనబడతాం. బయటకు ఎలా ఉంటామండి? ఎంత ప్రశాంత, పేరే ప్రశాంతి అని పెడితే ఎంత బాగుండు, అంత ప్రశాంతంగా ఉన్నారండి. ప్రశాంత్ అని పేరు పెడితే ఎంత బాగుండు, అంత ప్రశాంతత. కొన్నిసార్లు పేరు పెట్టుకున్నా ప్రశాంతత రాదు. ప్రశాంతంగా కనబడినా మన లోపల ఉంటుంది పెద్ద తుఫాను, రకరకాల ఆలోచనలు, భయంకరమైన కృంగుదల, కలవరం మన మనసులో. సమ్టైమ్స్ ద స్టార్మ్స్ ఆర్ రేజింగ్ ఇన్ ద మైండ్ విదిన్ అస్. మన లోపల తుఫాను చెలరేగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో డబ్బులు ఇస్తే రాదండి నెమ్మది. అలాంటి సమయంలో ఇంకేదో ఒక చీరో, లేకపోతే ఒక గిఫ్టో, ఒక వస్తువో, లేకపోతే ఏదో ఇస్తే రాదు సమాధానం. ఆ సమయంలో యేసయ్య సమాధానం ఇస్తే మాత్రమే మన హృదయంలో మనకి నెమ్మది కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీసస్ న్యూ దట్ దే నీడెడ్ పీస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అన్నిటికన్నా ఎక్కువగా ఆ సమయంలో వారికి సమాధానం అవసరం అని యేసయ్యకి తెలుసు. అందుకే ప్రత్యక్షం అవ్వగానే హీ డిడ్ నాట్ రెబ్యూక్ దెమ్, హీ డిడ్ నాట్ బ్లేమ్ దెమ్. తిట్టచ్చు కదా, శిష్యులారా ఇంత నమ్మక ద్రోహులా మీరు అని తిట్టచ్చు. వాళ్ళని బ్లేమ్ చేయొచ్చు. నాకేం వాగ్దానం చేశారు, నాతో పాటు ఉంటానని వాగ్దానం చేశారు కదా, ఏమయ్యా పేతురు నీ సంగతి ఏంటి, మరి బల్లగుద్ది మరీ చెప్పావు కదా, నీతో పాటు శిలువ దగ్గరికి రావాల్సి వచ్చిన నేను నీతో పాటు మరణించడానికైనా సిద్ధమే అన్నావు కదా పేతురు, ఏమైపోయాయ్యా నువ్వు చేసిన వాగ్దానాలు ఏంటి అని అడగచ్చు. కానీ జీసస్ డిడ్ నాట్ బ్లేమ్, జీసస్ డిడ్ నాట్ రెబ్యూక్. యేసయ్య ప్రత్యక్షం అవ్వగానే వాళ్ళ మనసులో కొన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయండి. ఏంటంటే, ఇప్పుడు ఉందిలే, ప్రిన్సిపల్ సార్ ఆఫీస్ రూమ్కి పిలుస్తారు కొంతమందిని, స్టూడెంట్స్ని పిలిచారు అనగానే ఎందుకు గోల్డ్ మెడల్ వేయడానికి పిలవరు, మనకు తెలుసు. ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారంటే ఏముంటుంది అక్కడ, వెళ్ళేటప్పుడే అలా చేతులు కట్టుకొని చేతులు వణికిపోతాయి. అది ఎందుకంటే ఉందిలే, ఇప్పుడు నువ్వు చేసింది నేను చేసింది తెలిసిపోయింది అన్నమాట, ఎవరో కంప్లైంట్ చేసినట్టున్నారు. అందుకనే ఇప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షం అవగానే ప్రాబబ్లీ దే వర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ జీసస్. యేసయ్య తిడతారేమో, యేసయ్య వారిని గద్దిస్తారేమో, యేసయ్య వారిని మరొక మాటలతో ఏదన్నా బాధపడతారేమో అని దాని కొరకు ప్రిపేర్ అవుతూ ఉండుండొచ్చు. కానీ బట్ జీసస్ రెస్పాన్స్ వాస్ సంథింగ్ దట్ దే హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. వారు ఊహించినది ఒకటి, యేసయ్య చేసింది ఇంకొకటి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం యేసయ్య కూడా, దేవుడు కూడా మనలాంటి వాడు. ఆయన మనలాంటి వాడు కాదండి. మనలాంటి వాడు మనం స్పందించినట్లుగా ఆయన స్పందించడు, మనం ఆలోచించినట్లుగా ఆయన ఆలోచించరు. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కాదు, ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కాదు. హిస్ వేస్ అండ్ హిస్ థాట్స్ ఆర్ ఫార్ బియాండ్ అండ్ ఫార్ గ్రేటర్ దెన్ అస్. నీవు నేను ఆయన స్థాయికి చేరుకోవడానికి ఆయనతో సహవాసం చేయాలి తప్ప యేసయ్య కూడా మనలాగే ఆయన రియాక్ట్ అవుతాడేమో అండి అని బహుశా శిష్యులు అనుకొని ఉంటారేమో. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు స్పందించిన విధానం చాలా వేరుగా ఉంది. మొట్టమొదటి మాట సమాధానము కలుగునుగాక అని పలికారు. రెండవదిగా జీసస్ గేవ్ దెమ్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఆయన తోడే వాళ్ళకి ఆనందం అండి, అవునా కాదా? యేసయ్యే వచ్చారు స్వయాన్ని, ఇంకా అంతకన్నా ఏం కావాలి? కొంతమంది చాలా సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉండి సర్ప్రైజ్గా ఇంటికి వస్తారు. అవి ఇంటికి వచ్చినప్పుడు క్యాప్చర్ చేస్తూ ఉంటారు, వాళ్ళ అమ్మకి తెలియకుండా, భార్యకి చెప్పకుండా. ఏదో దేశంలో లేకపోతే ఆర్మీలో సర్వ్ చేసే వాళ్ళు సైలెంట్గా సర్ప్రైజ్గా ఇంటికి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు సడన్గా ఇంటికి రాగానే ఇంకా కుటుంబీకుల యొక్క ఆనందము తట్టుకోలేరండి. ఒక ఏమంటారంటే బర్స్ట్ ఆఫ్ జాయ్ అండ్ ఎక్సైట్మెంట్, తట్టుకోలేనంత ఆనందం, సంతోషం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారు ఎక్స్పెక్ట్ చేయాల, సడన్గా ఆయన వారి మధ్యలో ప్రత్యక్షం అవ్వగానే హీ గేవ్ దెమ్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. యేసయ్య నువ్వు ఉన్నావు, ఇంకేం కావాలి మాకు? నువ్వు తిరిగి లేచావని మాకు నిన్ను నువ్వు కనుపరుచుకున్నావు, ఇంకా మాకు వీ హ్యావ్ ఇనఫ్ కాన్ఫిడెన్స్, మాకు ఇంకా ధైర్యం ఉందయ్యా, నువ్వు ఉన్నావు,
ఇదిగో మృతుడనైతిని కానీ యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను, నువ్వు చెప్పిన మాట ఏది అబద్ధం కాదు, నువ్వు ఏ మాట ఇచ్చావో అది నెరవేర్చావని శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన రెండో బహుమానం ఏంటంటే ది గిఫ్ట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. మూడవదిగా మనం చూసినట్లయితే యేసయ్య ఇచ్చిన మూడో గిఫ్ట్ 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను మళ్ళీ సమాధానం కలుగును గాక. ఇప్పుడు యేసయ్య కనబడగానే కూడా కొంతమంది టెన్షన్ వస్తూ ఉంటుంది. జీసస్ వాంటెడ్ టు గివ్ దెమ్ హిస్ పీస్, హిస్ అబ్సల్యూట్ పీస్. నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా. లోకం ఇచ్చే సమాధానం వేరే, దట్ ఈస్ టెంపరీ. కానీ దేవుడిచ్చే సమాధానము శాశ్వతమైనది, ఇట్స్ పర్మనెంట్ పీస్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ చెప్తున్నారు మీకు సమాధానం అంటే అర్థం ఏంటి? దేవుని కలిగిన వారముగా మనలో కలవరం ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఏమనంటే మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం. సంవత్సరం ఎండింగ్కి వచ్చేసాం, కరెక్టే. ఇంకొన్ని రోజుల్లో క్రిస్మస్ మాసంలోకి ప్రవేశించబోతా ఉన్నాం. రోజులు చాలా వేగంగా గడిచిపోతూ ఉన్నాయి. నేతగాని నాడి కంటే వడిగా దినాలు సాగిపోతూ ఉన్నాయి. కానీ కలవరం మాత్రం కొంతమంది జీవితాల్లో రోజు రోజుకి ఎక్కువైపోతుంది. సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి, వారు ఎదుర్కొంటున్న సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల యొక్క ప్రభావం వలన ఈ ఉదయకాల సమయంలో యేసయ్య నీకు ఒక శ్రేష్టమైన గిఫ్ట్ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అదేంటంటే నీకు సమాధానము కలుగును గాక. ఇంకొకసారి స్తోత్రం చెప్దామండి. అది ఎక్కడ పొందగలమండి సమాధానం? ఆయన సన్నిధిలోనే. మనసును నిమ్మళపరిచేది కేవలం దేవుని సన్నిధి మాత్రమే, నథింగ్ ఎల్స్. రిలాక్సింగ్ మ్యూజిక్ అని కొన్ని ఉంటాయండి, మీరు చూస్తే సోషల్ మీడియాలో ఈ మ్యూజిక్ పెట్టుకుంటే మీకు బాగా నిద్ర వస్తుంది, ఈ మ్యూజిక్ వింటూ ఉంటే మీకు నెమ్మది కలుగుతుంది, మేబీ టెంపరీగా కొంచెం ఏమైనా సహాయపడొచ్చేమో. కానీ యేసయ్య ఇచ్చే సమాధానంతో ఈ లోక సంబంధమైన ఏ రకమైన పరిస్థితిని కూడా మనం పోల్చలేము. ద పీస్ దట్ జీసస్ గివ్స్, ఇట్ ఈస్ గ్రేటర్, ఇట్స్ బియాండ్ ద పీస్ దట్ ద వరల్డ్ హ్యాస్ టు ఆఫర్. ఈ ప్రపంచం ఇచ్చే సమాధానం కన్నా యేసయ్య ఇచ్చే సమాధానం గొప్పది. యేసయ్య ఇచ్చిన మూడవ బహుమానం ఏంటంటే 22వ వచనంలో పరిశుద్ధాత్మను, హీ గేవ్ దెమ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఒక బహుమానంగా అనుగ్రహించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా కొన్ని రోజులైన తర్వాత, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఆయన కనబడ్డారు ఆయా వ్యక్తులకు, ఆయా పరిస్థితుల్లో. అండ్ దెన్ హీ అసెండెడ్ టు హెవెన్. పరలోకానికి ఆయన ఆరోహణమై తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారిని అనాథలుగా విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్మ దేవుని వారికి బహుమానంగా, నేను మీకు కనపడకపోవచ్చు, వ్యక్తిగతంగా నన్ను మీరు చూడలేకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టట్లేదని యేసుక్రీస్తు ప్రభువారు వారికి అభయాన్ని ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 బహుమానాలు ఏంటండి? మొట్టమొదటి బహుమానము సమాధానం అనే బహుమానము, రెండవది ఆయన సన్నిధి అనే బహుమానము, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు, ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రత్యక్షమైన తర్వాత వారిని గద్దించలేదు, వారిని నిందించలేదు, వారికి సమాధానాన్ని ప్రకటించారు. వారికి ఏమని రుజువు చేశాడంటే, నాకు మీ పట్ల ఉన్న ప్రేమలో ఏ మార్పు. ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనుషులకి మన మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుందని మనకి బాగా అర్థమవుతుందా అవదా? అర్థమైపోద్ది. కొన్నిసార్లు మనకు కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రేమ అలాగే ఉందా, మారిందా? కొంతమంది అబద్ధాలు చెప్తూ ఉంటారు, ఉందిలే అలాగే ఉందిలే ప్రేమ అంటారు. కానీ మనకు అర్థమైపోతూ ఉంటుంది ఏమనంటే, అంత ప్రేమ, ఒకప్పుడు ఉన్నంత ప్రేమ. మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయంటే, ఒకసారి అక్కడ ఉంటాయి, ఒకసారి ఇక్కడ ఉంటాయి, ఒకసారి ఫుల్ ఇంకా టాప్ ఆఫ్ ద వరల్డ్. ఒక్కసారి ఎలా ఉంటుందంటే, నీకు లేని నేను అంతే, ఇంకా నువ్వు నా గురించి పెద్దగా నేనున్నానని నా గురించి ఎక్కువ ఆలోచించకన్నట్లుగా ఉంటాయి మనుషుల ప్రేమలు. కానీ యేసయ్య వారికి ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళకి ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే, నాకు మీ పట్ల ఉన్న ప్రేమ అలాగే, మై లవ్ ఫర్ యూ హ్యాజంట్ చేంజ్డ్. అది ఎట్లా రుజువుపరిచారంటే, ఆయన పలికిన మాటల ద్వారా. అంత మాత్రమే కాదు, వారికి ఒక బాధ్యత యేసయ్య అప్పగించారు. ఎవరికి బాధ్యత అప్పగిస్తామండి?
ఎవరిని నిజంగా నమ్ముతామో వారికి బాధ్యత అప్పగిస్తాం. ఎవరి మీద నమ్మకం ఉంటుందో, ఎవరి మీద మనకి ప్రేమ ఉంటుందో వారికే. ఎవరు పడితే వాళ్ళకి ఏదైనా బాధ్యత అప్పగించేస్తామా? మాట్లాడతాం మేము ఎవరితో కావాలంటే వారితో, కానీ ఒక బాధ్యత అప్పగించాలంటే ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించగలరు అనే నమ్మకం ఉంటేనే, వాళ్ళు అనుకుంటేనే ఏదైనా పని అప్పగిస్తాం. ఇప్పుడు యేసయ్య వారికి ఇచ్చిన బాధ్యత ఏంటి అని ఆలోచన చేస్తే 21వ వచనం, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును. హీ కమిషన్ దెమ్ విత్ అ రెస్పాన్సిబిలిటీ. యేసయ్య తన శిష్యులకు, ఫెయిల్ అయిపోయిన శిష్యులే, కలవరంతో నిండిన శిష్యులే, భయపడిపోతున్న శిష్యులే, ఇప్పుడు వారికి అభయాన్ని ఇచ్చిన తర్వాత చెప్తున్నాడు, నేను మీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నా. నేను మిమ్మల్ని, తండ్రి నన్ను పంపించిన ప్రకారం నేను మిమ్మల్ని, ఐఎమ్ సెండింగ్ యూ ఇన్ టు దిస్ వరల్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీతో నాతో కూడా అదే మాట చెప్తున్నారండి. మీరు వెళ్ళండి లోకంలోకి, ఉప్పుగా బ్రతకండి, వెలుగుగా బ్రతకండి, నాకు సాక్షులుగా బ్రతకండి, నన్ను ఈ లోకంలో చూపించండి, నేను మిమ్మల్ని పంపిస్తున్నా. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. అంటే దానికి అర్థం ఏంటంటే, జీసస్ డిడ్ నాట్ డిస్క్వాలిఫై దెమ్ బేస్డ్ ఆన్ దేర్ పాస్ట్. గతంలో వారు ఆయనను విడిచి వెళ్ళిన అనుభవాలను బట్టి యేసయ్య ఇంకా మీరు పనికిరారు నా సేవకని యేసయ్య ప్రక్కన పెట్టారండి. వాట్ అ లవింగ్ సేవియర్, ఎంత ప్రేమ కలిగిన తండ్రి. కొన్నిసార్లు మనం చేసిన పొరపాట్ల వలన అపరాధ భావంతో మనం ఎలా ఉంటామంటే, ఇంకా నా లైఫ్ వేస్ట్. అపవాది కూడా కొన్నిసార్లు అవే మాటలు మళ్ళీ 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 మన చెవులో రింగ్ చేస్తూ ఉంటాడు. ఏమనంటే, ఆ పొరపాటు చేసావు కదా, ఆ పొరపాటు చేసావు కదా, ఆ పొరపాటు చేసావు కదా, ఇంకేమని యేసయ్య గురించి నువ్వు చెప్తావు, ఇంకేమని యేసయ్య బిడ్డగా నువ్వు బ్రతుకుతావు. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ బేస్డ్ ఆన్ యువర్ పాస్ట్ మిస్టేక్స్. గతంలో నువ్వు చేసిన పొరపాట్లను బట్టి నీకు అర్హత లేదు, అర్హత లేదు, అర్హత లేదని అపవాది కొన్నిసార్లు మన మాటి గుచ్చుతూ ఉంటాడండి. కానీ మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయని వాక్యంలో ఉంది. నువ్వు ఒప్పుకుంటే మర్చిపోవచ్చు, యేసయ్య కూడా మర్చిపోయాడు. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ రియలీ కన్ఫెస్డ్ యువర్ సిన్, నిజంగా నీ పాపాన్ని గూర్చి నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఇక దాని గూర్చి నువ్వు మర్చిపోవచ్చు. ఒప్పుకోకుండా ఓన్లీ సారీయే ఫీల్ అయ్యావంటే అది ఇంకా నీ అకౌంట్లోనే ఉందని అర్థమవుతుందండి. కొన్నిసార్లు ఒప్పుకోం కానీ రిగ్రెట్ ఫీల్ అవుతాం. మా అమ్మని బాధ పెట్టానే, పలానా వాళ్ళని ఇలా అన్నానే, పలానా పని చేశానే, పలానా తప్పిదం చేశానే. వెన్ యూ జస్ట్ ఫీల్ సారీ అబౌట్ యువర్ సిన్, ఇట్ ఈస్ స్టిల్ అన్ఫర్గివెన్ సిన్. కేవలం చేసిన తప్పును బట్టి అప్పుడప్పుడు బాధపడుతూ, అప్పుడప్పుడు నొచ్చుకుంటూ, అలా అనకుండా ఉంటే బాగుండేది, అలా చేయకుండా ఉంటే బాగుండేదని రిమోర్స్ అంటారు దాన్ని. రిమోర్స్ మాత్రమే ఫీల్ అయితే అది క్షమించబడని పాపమే, అది ఇంకా నీకు వ్యతిరేకంగా కౌంట్ అవుతుంది. కానీ నీ పాపాన్ని గురించి సారీ ఫీల్ అయ్యావు, కరెక్టే. అండ్ యూ హ్యావ్ టు గో అ స్టెప్ ఫర్దర్, ఇంకా ముందుకు అడుగులు వేసి, యేసయ్య నేను చేసిన పాపం కొరకు మీరు సిలువలో చనిపోయారు కాబట్టి నీ రక్తముతో నా పాపాన్ని కడిగయ్యా, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానని యేసయ్య సన్నిధిలో క్షమాపణ అడిగితే, ఏ తప్పైతే గతంలో చేశావో ఆ గత పాపాన్ని యేసయ్య క్షమించి ఇక అది నీకు వ్యతిరేకంగా కౌంట్ అవ్వదు, ఇంకా అది నీ అకౌంట్లో ఉండదు. ఒకవేళ ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చి యేసయ్య ఆశీర్వాదం మాత్రం ఉంటే చాలండి అనుకుంటా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు తను ఆశ్రయించిన వారికి, అందులో ఏ సందేహం లేదు. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా దేవునితో నీ రిలేషన్షిప్ సరిగ్గా ఉందా లేదా చూసుకో. నీ బంధం సరిగ్గా ఉంటే ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ యూ విల్ హ్యావ్ దట్ ఫ్లో. ఆశీర్వాదాల యొక్క ప్రవాహం వస్తుంది నీ జీవితంలో. బంధం దేవునితో సరిగ్గా ఉందా, బంధం సరిగ్గా ఉందా లేదా అనడానికి ఏంటి సూచన అంటే, ఇంకా ఒప్పుకొని క్షమించబడని పాపాలు ఏదన్నా నీ జీవితంలో పెట్టుకొని పోన్లే దట్స్ ఓకే అన్నట్లుగా నువ్వు బ్రతుకుతా ఉన్నావా? గాడ్ డజంట్ వాంట్ యూ టు లివ్ ఇన్ రిగ్రెట్. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ఇంకా గిల్ట్తో, పాప భారంతో బ్రతకాలని ఆయన అనుకోవడం లేదు. ఎందుకంటే నా పాపముల కొరకు ఆయన సిలువలో ఆల్రెడీ మరణించారు. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఒక బాధ్యత అప్పగించారు. ఏమనంటే, తండ్రి నన్ను పంపినట్లుగా నేను కూడా మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పి పరిశుద్ధాత్మ దేవుని బహుమానంగా వారికి అనుగ్రహించాడు. దిస్ వాజ్ అ గ్లోరియస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 10 మంది శిష్యులు పొందుకున్న ఒక మహిమాన్వితమైన అనుభవం. ఇది అయిపోయిన తర్వాత తోమా వచ్చాడు.
ఇప్పుడు తోమ రాగానే ఏం చేస్తారు అందరూ? ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చారు, ఎవరో మిస్ అయ్యారు, అప్పుడు మీరు వచ్చాక ఏం చేస్తారు? ఫోటోలు, వీడియోలు, ఇంకా రాక్కర్లేదు, అక్కడ ఉన్నప్పుడే పంపిస్తూ ఉంటారు. పంపించి నువ్వేం మిస్ అయ్యావో తెలుసా, నువ్వెంత మిస్ అయ్యావో, నువ్వు అసలు వచ్చుంటే ఎంత బాగుండేదని షేర్ చేసుకుంటాం కదా. ఇప్పుడు తోమ రాగానే శిష్యులందరూ మొదలుపెట్టారు ఏమనంటే, ఎంత దురదృష్టకరమైన వ్యక్తివి తోమ, యేసు ప్రభువారు మాకు ప్రత్యక్షమయ్యారు, ఆయనతో మేము మాట్లాడాము, ఆయన మాకు పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని మాకు ఇచ్చారు, అంత మాత్రమే కాదు ఆయన గాయాలు కూడా మేము చూసాము అనగానే తోమాకి ఏం ఫీలింగ్ వచ్చి ఉంటుందంటే, ఎంత దురదృష్టకరమైన, ఎక్కడికి వెళ్ళాడో పాపం తెలియదు బైబిల్లో కానీ, బట్ హీ మిస్డ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. బహుశా తోమ అనుకుంటాడు, మళ్ళీ నాకు అనుభవము వస్తుందా, మళ్ళీ నాకు అనుభూతి కలుగుతుందా, అయ్యో యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు శిష్యులతో పాటు నేను కూడా ఉండుంటే ఎంత. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఒకవేళ మిగతా వారు పొందుకున్న కొన్ని అనుభవాలు నువ్వు మిస్ అయ్యావని బాధపడుతున్నావేమో, నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు మిస్ అయింది మళ్ళీ నీకు ఇస్తాడండి ఆయన. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీవు కోల్పోయాను అని ఏమనుకుంటున్నావో నువ్వు ఆశపడి దేవుని అడిగితే నీకు ఇస్తాడు. యు ఆర్ నాట్ ఎక్స్క్లూడెడ్. నిన్ను ఒకవేళ మనుషులు కొన్ని వాటిలో పక్కన పెట్టేయచ్చు, నేను పిలవకపోవచ్చు కొన్ని ఈవెంట్స్కి, కొన్నిసార్లు నిన్ను గుర్తించకపోవచ్చు, దాట్స్ ఓకే, బట్ యు ఆర్ నాట్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళికలో నుండి ఆయన నిన్ను ఎప్పుడూ ఎక్స్క్లూడ్ చేయలే. ఇప్పుడు తోమ మనసులో ఖచ్చితంగా అనుకొని ఉంటాడు, నేను కూడా ఉండుంటే ఎంత బాగుండేది. యేసు ప్రభు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. చూడండి 24 వచ్చిన, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారిలో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని ఆయనతో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో. థామస్ రెఫ్యూజ్ టు బిలీవ్ ద విట్నెసెస్. తోమ నమ్మని అన్నాడు, కరెక్టే, కానీ ఏం నమ్మనన్నాడంటే, మీరు చూసి చెప్తే నేను నమ్మను, నేను చూస్తే నేను నమ్ముతానన్నాడు. అక్కడ తోమాను చాలాసార్లు మనం ఏమంటామంటే నిందిస్తూ ఉంటాం కదా, థామస్ ఈజ్ డౌటింగ్. కానీ తోమాను ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఏ విషయంలో చెప్పమంటారా? హీ వాజ్ వెరీ ఆనెస్ట్. యథార్థంగా అక్కడ నటించలేదండి. లోపల అవిశ్వాసం ఉన్నా బయటకి గొప్ప భక్తునిలాగా నేను నమ్ముతున్నా, మీరందరూ చూశారు కాబట్టి నేను చూసినట్టే అని నమ్ముతున్నానని మనసులో మరొక భావన పెట్టుకొని బయటకి ఇంకో భావన ఉన్నట్లుగా నటించలేదు. గాడ్ వాంట్స్ us to be honest in our walk with him. దేవుడు మనం ఆయనతో నడిచే ఆత్మీయ నడకలో, ఆత్మీయ పోరాటంలో మనం యథార్థత కలిగిన వారముగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు అంతే. ఎందుకంటే యథార్థవంతుల్నే ఆయన బలపరిచేవాడు, యథార్థవంతులపైన ఆయన కనుదృష్టి ఉంచేవాడు. నువ్వు యథార్థత కలిగి ఉన్నావా? తోమ పర్ఫెక్ట్ పని చేశాడని నేను చెప్పట్లా, తోమ తన అవిశ్వాసాన్ని వెల్లడిపరచడం గొప్ప విషయం అని నేను చెప్పట్లేదు, కానీ యథార్థంగా ఉన్నాడు, అది దేవుడు కోరుకుంటున్నాడని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. యథార్థత ఉందా మన ఆత్మీయ జీవితంలో, మన నడవడికలో? దెర్ వాజ్ నో ప్రిటెన్స్, దెర్ వాజ్ నో హిపోక్రసీ. కొన్నిసార్లు వేషధారులుగా మనం ఉంటామండి, వేషధారులుగా, మనుషులను మెప్పించే వారంగా. వీ వాంట్ టు బీ పీపుల్ ప్లీజర్స్. అందరూ నన్ను మెచ్చుకోవాలని ఎన్ని పాటలు పడతారో తెలియదు కొంతమంది. జీవితకాలం అంతా నటనే, ఎందుకంటే ఎవరో ఒకరు మెచ్చుకోవాలని నటన. ఆస్కర్ అవార్డులు ఏమైనా ఉంటే వచ్చేస్తే ఏమో అంతలాగా నటించేస్తూ ఉంటారు జీవితంలో. దేవునికి తెలీదా నటన? నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు దేవునికి తెలీదా? ప్రాబబ్లీ యు ఆర్ యాక్టింగ్. మనుషుల ముందు ప్రిటెండ్ చేస్తున్నావేమో. వాట్ యు ఆర్ నాట్, యు ఆర్ ట్రైంగ్ టు ప్రిటెండ్. బట్ గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్. దేవునికి నచ్చట్లా, నువ్వు దేవునికి నచ్చట్లా. అందరికీ నచ్చడానికి నువ్వు నటిస్తున్నావు చాలా, దేవుడికి నచ్చట్లేదు. దేవుని బిడ్డలుగా మనలో ఒక ఆశ ఉండాలి. అదేం చెప్పమంటారా? మనుషులని సంపాదించుకోవడం, మనుషులు మెప్పించడం కన్నా నిన్ను మెప్పించే బ్రతుకు నాకు ఇవ్వాలి, అది అడగాలండి మనం. చాలాసార్లు మనుషులకు ఇష్టం లేనివి ఏదన్నా చెప్తే వాళ్ళ మొహం మార్చుకుంటే ఆ మాడిన ముఖాలు చూడలేకపోతున్నామని వాళ్ళని సంతోషపెట్టే మాటలు మాట్లాడుతున్నావే. దేవుడికి నచ్చట్లేదు, నువ్వు, నీకు అర్థం కావట్లేదు. అది దేవుని ముఖ దర్శనం చేసుకోవాలంటే, ఆయనకు సన్నిహితంగా ఉండాలంటే ఆయనను మెప్పించటమే మన జీవితంలో ప్రధానమైన, దట్ షుడ్ బీ అవర్ గోల్. నో మ్యాటర్ వాట్. ఎవరికి నేను నచ్చకపోయినా పర్వాలేదు,
ఒకవేళ దేవుని కొరకు నిలబడినందుకు నిక్కచ్చిగా, నిజాయితీగా, యథార్థత ఉన్నట్లుగా ఉన్నందుకు ఒకవేళ మనుషులు ఇబ్బంది పడవచ్చు, ఇబ్బంది పెట్టచ్చు, దట్స్ ఓకే. మనుషుల దగ్గర సర్టిఫికేట్ కోసం కాదు కదా బ్రతుకుతుంది ఈ లోకంలో. మనల్ని రక్షించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయనతో నిత్యము యుగ యుగాలు ఆయనతో బ్రతకబోతున్నాం. దాని కొరకు ఇక్కడ బ్రతకాలండి ఈ లోకంలో మనం జీవించే కాలము. ఇక్కడ మనం గమనిస్తే తోమా, మీరు చెప్తున్నారయ్యా కరెక్టే, కానీ ఐ వాంట్ టు హ్యావ్ దట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు పొందుకున్న అనుభవము నేను కూడా పొందితేనే కానీ నేను నమ్మాలని డిసైడ్ అయ్యాను. హీ వాజ్ వెరీ ఆనెస్ట్, యథార్థంగా చెప్పాడు ఆ మాట. కానీ యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, తోమా యొక్క ఆశ ఏంటో యేసయ్య గుర్తించి తిరిగి తను ప్రత్యక్షపరుచుకున్నాడు. 28వ వచనం చూడండి, 26వ వచనం చూడండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపలున్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. ఎన్నిసార్లు చెప్పారండి? మొన్న మాట చెప్పేశాను కదా, మళ్ళీ చెప్పాలా అనుకోలా. ఎందుకంటే థామస్ ఆల్సో నీడెడ్ పీస్. తోమా మనసులో కూడా ఉంది కలవరం. యేసయ్య శిష్యులు అందరిలో ఒకటే ఫీలింగ్, ఎందుకంటే అందరూ ఆయనతో పాటు తిరిగారు కదా. అందరిలో భయం ఉంది. రోమా సైనికులు అంటే అందరిలో భయం ఉంది. యూదులంటే యేసయ్యకి తెలుసు. మళ్ళీ పలికాడు, మీకు సమాధానము. ఉదయకాల సమయంలో కూడా ఆయన సన్నిధిలో కూర్చున్న మనం, గర్భఫలం ఇస్తే చాలయ్యా, అప్పు తీరితే చాలయ్యా, బిడ్డ పెళ్ళైతే చాలయ్యా, ఈ రోగం పోతే చాలయ్యా, ఇవన్నీ అవసరతలతో కూర్చున్నావు కరెక్టే, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా నీకు కావలసిన ఒక అవసరత ఉంది. అదేంటంటే నీకు దేవుని సమాధానం కావాలి. అది లేకే నువ్వు నెమ్మది లేని స్థితిలో ఉన్నావు. ఆనాడు శిష్యులతో పలికిన యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మనతో కూడా అదే మాట పలుకుతున్నాడు. ఏమనంటే, మీకు సమాధానము కలుగునుగాక. ఒకసారి దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మళ్ళీ వారికి ప్రత్యక్షమయ్యారు 8 దినముల తరువాత. అంటే 8 దినాలు తోమా ఎక్స్పెక్ట్ చేస్తా, నాకెప్పుడు కలుగుతుంది, నేను మిస్ అయిపోయానా, హ్యావ్ ఐ మిస్ దాట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవర్, ఇంకెప్పటికీ నాకు అనుభూతి దొరకదా? 8 రోజులు ఎదురు చూస్తుంటాడు తోమా. 8వ రోజు యేసయ్య ప్రత్యక్షమై, మళ్ళీ మీకు సమాధానము కలుగునుగాక అన్న తర్వాత 27వ వచనం తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక. దిస్ వాస్ అ పర్సనల్ కాన్వర్జేషన్. ఇందాక మనం చూస్తే 10 మందితో జనరల్గా మాట్లాడారు యేసయ్య, కానీ ఇక్కడ మిస్ అయిపోయిన తోమాతో ఎలా మాట్లాడుతున్నాడండి? పర్సనల్గా. చూసారా? మన దేవుడు ఈజ్ అ పర్సనల్ గాడ్. ఆయన వ్యక్తిగతం అండి. హీ నోస్ యువర్ పాస్ట్, హీ నోస్ యువర్ ఫీలింగ్స్, హీ నోస్ యువర్ రిగ్రెట్. నీ గతం ఏంటో తెలుసు. నువ్వు ఎటువంటి అనుభవాల గుండా ఇంతవరకు నీ జీవితంలో ప్రయాణం చేసుకుంటా వచ్చావు, అన్నీ తెలుసు. డేట్లతో సహా, సమయంతో సహా, పరిస్థితులతో సహా అన్నీ తెలుసు నిన్ను గూర్చి. ఆయన వ్యక్తిగతంగా నిన్ను గూర్చి ఆలోచన చేస్తున్నాడు. వ్యక్తిగతంగా నిన్ను గూర్చి శ్రద్ధ కలిగిన దేవుడు తోమాతోనే మాట్లాడుతున్నాడు. యేసయ్యకి తెలుసు తోమా ఎలా నలుగుతున్నాడో మనసులో. యేసయ్యకి తెలుసు తోమా దేని కొరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. డైరెక్ట్గా ఇప్పుడు తోమాతో వచ్చి మాట్లాడుతున్న మాట, ఇదిగో నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, చెయ్యి చాచి నా ప్రక్కలో. కానీ ముందున్నట్లుగానే 3 గిఫ్ట్లు. ముందు ఏమేం గిఫ్ట్లు అండి? ది గిఫ్ట్ ఆఫ్ పీస్, ది గిఫ్ట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్, ది గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సమాధానం అనే బహుమానము, ఆయన సన్నిధి అనే బహుమానము, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 3 బహుమానాలు యేసయ్య ముందు కూడా ప్రకటించారు. కానీ ఇక్కడ దిస్ సంథింగ్ దట్ జీసస్ వాస్ టాకింగ్ టు థామస్. తోమాతో యేసయ్య ఒక మాట పలుకుతున్నారు. ఏమనంటే, అవిశ్వాసివి కాక. అది ఒక స్ట్రెయిట్ వర్డ్. తోమా, నువ్వు అవిశ్వాసిగా ఉండడం నాకు. ఆ ముందున్న 10 మంది శిష్యులతో ఏమని చెప్పారు? తండ్రి నన్ను పంపినట్లు మిమ్మల్ని కూడా నేను పంపుతున్నా, నాకు సాక్షులుగా బ్రతకండి, నా సేవ చేయండి అని వారికి ఒక శ్రేష్టమైన పరిచర్య బాధ్యతను అప్పగించిన యేసయ్య ఇక్కడ తోమాతో ఏం మాట్లాడుతున్నాడంటే, ముందు నీ అవిశ్వాసం పోతే కానీ నువ్వు నా కొరకు బలమైన సాక్షిగా బ్రతకలేవు తోమా. అందుకనే అవిశ్వాసిగా ఉండకు, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుము. డు నాట్ బీ అన్బిలీవింగ్ బట్ బిలీవింగ్. కానీ ఇక్కడ కూడా మనం చూస్తే యేసయ్య యొక్క మాటల్లో ఎక్కడ కూడా
అసహనం కానీ, కోపం కానీ, ఇక మిమ్మల్ని నమ్మను, ఇక మీతో నేను మాట్లాడను అనే అంశం ఎక్కడ కూడా మనకు కనబడదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హీ ఈస్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. మనం మారినట్లు ఆయన మారడండి. మనుషులు మన విషయంలో మారిపోయినట్లు ఆయన మారడు. వ్యక్తుల అభిప్రాయాలు మారిపోయినట్లుగా ఆయన మారే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో కూడా యేసయ్య నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. సమాధానము, మీకు సమాధానము కలుగునుగాక. ఆయన సన్నిధి చేత మనల్ని బలపరచాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఆయనతో సమయం గడిపిన తర్వాత వచ్చిన స్థితిలో మాత్రం మనం వెళ్ళడానికి వీలు మారాలండి. ఏం మారాలి? లోపల మారాలి, హృదయం మారాలి, మనకున్న ధైర్యము, మనకున్న నిరీక్షణ, మనకున్న నమ్మికలో మార్పు రావాలి. ఆ తర్వాత మనందరికీ తెలుసు, తోమా అనే దైవజనుడు అవిశ్వాసి అనే స్థితిలో ఉన్న తోమ విశ్వాసిగా అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుతో, వెన్ హీ హ్యాడ్ దట్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్, యేసుక్రీస్తు ప్రభుతో ఆ వ్యక్తిగతమైన ఆ సంభాషణ అయిన తర్వాత మొత్తం మారిపోయాడు. ఎలా మారిపోయాడంటే, మన భారతదేశానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు కొరకు హతసాక్షి అయ్యే అంత సమర్పణ తోమా జీవితంలో. దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తున్నాం. ఆయన ఇచ్చే సమాధానం అనే బహుమానాన్ని మనం పొందుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. మన యొక్క సమర్పణలో మార్పు కనబడుతూ ఉందా? దినదినము మన సమర్పణ పెరగాలి, దినదినము మన విశ్వాసము పెరగాలి, దినదినము దేవుని కొరకు మనం జీవించే విధానంలో దేర్ షుడ్ బి అ గ్రోత్. ఒక మార్పు అనేది కనబడాలి, ఒక ఉన్నతమైన అనుభవాలు అనేవి కనబడాలి. అట్టి కృప దేవుడు ఇక్కడ మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆనాడు శిష్యులకు ప్రత్యక్షమైన యేసయ్య పలికిన మాట, మీకు సమాధానము కలుగును గాక. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ద పీస్. నీవిచ్చే సమాధానమును బట్టి నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో కూడా మా హృదయంలో, మా మనస్సులో ఎన్నో తుఫానులు అయ్యా, ఎన్నో పరిస్థితులు, మా జీవిత నావ అలల చేత కొట్టబడుతున్నప్పుడు ప్రభువా, నీ వాక్యము ద్వారా నీవు ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు. నీ మాట పంపి మా హృదయాలను నాయన స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ సన్నిధి చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నీ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించినట్లు సహాయం చేయి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధనాత్మతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.